కాకినాడను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు భూ కబ్జాలో గంజాయికి అడ్డాగా మార్చారని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. వీరి ఆగడాలను అంతమొందించాలంటే తనను గెలిపించాలని కోరారు. కాకినాడ రూరల్లో జరిగిన వారాహి విజయబేరి సభలో పవన్ కళ్యాణ్తో పాటు పంతం నానాజీ పాల్గొన్నారు. వైసీపీ నేతల దొంగ పట్టాలు పంచుతున్నారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. గత 5 సంవత్సరాలుగా ఇద్దరు ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు అనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ పెన్షన్స్ ప్యారడైజ్ని భూ కబ్జాలకి, గంజాయిలకి ఒక నిలయంగా తయారు చేస్తా ఉన్నారు. వీరి యొక్క ఆగడలకి శృతి మించి చర్చిలు కూడా, ఒక చర్చి వాకలపూడిలో చర్చి కూడా కబ్జా చేయడం జరిగింది. అలాగే ఒక విద్యార్థి, మెడికల్ చదివే విద్యార్థి, ఆ టైంకి నేను కూడా అక్కడికి వెళ్ళాను. వాళ్ళ తండ్రి నా స్నేహితుడు, 2.5 ఎకరాల భూమి అవుతుంది దారాదారుగా లాక్కుంటే అతను సూసైడ్ చేసుకుంటే పరిస్థితికి కన్నబాబు గారి యొక్క తమ్ముడు తీసుకొచ్చాడు. అలాగే 2012 నుంచి 13లో లారీ ట్యాంకర్స్ అసోసియేషన్ స్టార్ట్ అయినటువంటి అసోసియేషన్లో ఇవాళ ఏ లారీ జరగాలన్నా సరే, ఏది జరగాలన్నా సరే ఇలా కనుసరణలోనే జరగాలి. ఇక్కడ ఏ లారీ వెళ్ళినా, ఏ కంటైనర్ వెళ్ళినా. దీని ముందు ఉండేవారు ఎస్పీ గారు. ఆ టైంలో ఒక్కరోజు కూడా ఒక్క కంటైనర్ కానీ, ఒక్క లారీ కానీ, ఏ సరుకు వెళ్తుంది దీంట్లో ఏ రోజు చెక్ చేసిన పాపాలు పోలేదు.